గ్రామీణ జీవనశైలి నేపథ్యంలో అత్తాకోడళ్ల మధ్య ఉండే అనుబంధం చిన్నపాటి తగాదాలు మరియు ప్రేమాభిమానాల చుట్టూ తిరిగే ఒక అందమైన కథ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఒక చిన్న గ్రామంలో రాజమ్మ అనే అత్తయ్య, ఆమె కోడలు సుమతి ఉండేవారు. రాజమ్మ పాతకాలపు పద్ధతులను ఇష్టపడే వ్యక్తి. సుమతి కొంచెం ఆధునిక ఆలోచనలు ఉన్న పల్లెటూరి పద్ధతులకు అలవాటు పడటానికి ప్రయత్నించేది. సుమతి నగరంలో చదువుకొని పల్లెటూరికి కోడలిగా వస్తుంది. రాజమ్మ తన కోడలికి ఇంటి పనులు, వ్యవసాయ పనులు నేర్పించాలని అనుకుంటుంది. రాజమ్మ ఉదయాన్నే లేచి ముగ్గులు వేయడం, దైవ ప్రార్థనలు చేయడం వంటివి పక్కాగా ఉండాలని కోరుకునేది. సుమతికి మొదట్లో ఇవి కొంచెం కష్టంగా అనిపించినా అత్తమ్మ పట్ల ఉన్న గౌరవంతో అన్నీ నేర్చుకుంటుంది. ఒకరోజు గ్రామంలో ఒక పెద్ద పండుగ వస్తుంది. రాజమ్మకి అకస్మాత్తుగా ఒంట్లో నలతగా ఉంటుంది. ఇంటి పనులన్నీ సుమతి ఒక్కతే చక్కబెడుతుంది. పాత పద్ధతులను పాటిస్తూనే సుమతి తన తెలివితేటలతో పండుగ వంటలను మరింత రుచిగా చేసి ఊరి వారందరి మెప్పు పొందుతుంది. కోడలి ఓర్పును, నేర్పును చూసి రాజమ్మ గర్వపడుతుంది. నేను నీకు నేర్పించాను అనుకున్నాను, కానీ నువ్వు ప్రేమతో ఎలా నెగ్గాలో నాకు నేర్పించావు అని సుమతిని మెచ్చుకుంది. అప్పటి నుండి వారిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఆదర్శవంతమైన అత్తా కోడళ్లుగా జీవించసాగారు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ. మన ఛానల్ని ఫస్ట్గా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్.